దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది కేటీఆర్ మాట్లాడితే. నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివి, కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడి తేలేకపోయినావు, అమృత్ పథకంలో తీర్చలేకపోయినావు, హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ తేలేనటువంటి అసమర్థుడివి, సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి, ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎట్లా? 10 సంవత్సరాలు మున్సిపల్ చట్టంలో ఏమో చేసినా అని చెప్పి మీరు అక్రమ కట్టడాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణకులు మీరే. ఇలా మీరు మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని పాపం ఏదైనా నేర్చుకొని వల్లించింది కోసం మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను. ఇలా చాదరైతే కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతల్లడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగర అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డికి జవాబు చెప్పు. పెద్దలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం కేటీఆర్ గారిని. 6 నెలల జిహెచ్ఎస్ ఇన్ఛార్జిగా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుపోయే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. నేరుగా వాడలకే ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొని పోతాం, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళని పరిష్కరిస్తాం. ఎక్కడెక్కడే పాట్ల ఆ కార్యక్రమం రూపొందుతుంది. దాని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ 150 డివిజన్లలో హైదరాబాద్ లో ఉన్నటువంటి 24 అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చేతనైతే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి డిమాండ్ చేశారు. కేటీఆర్ గారు మీరు మౌనంగా 10 సంవత్సరాలుగా హైదరాబాద్కి ఏం అన్యాయం చేశారు, బీజేపీ ఏం అన్యాయం చేసింది, మీరు చేతనైతే ఏం చేశారో చెప్పే ప్రయత్నం చెప్పుకుంటున్నారు.